ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 18, 19 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని రహస్యంగా మాత్రమే చూడండి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. మానసిక ఉత్సాహం మీకు ఎక్కువగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారంలో మీకు ప్రగతి కనబడబోతుంది. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజులు సూర్యుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు మీకు రాబోతున్నాయి. మీ యొక్క ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీ ఆలోచనలు ఈ సమయంలో అమలు పరచండి. మీకు మానసిక ప్రశాంతత లభించబోతుంది. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఏ పని చేసినా మీకు కలిసి రాబోతుంది. ఊహించని ధన లాభాలు మీకు రాబోతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి అంటే పాత బాకీలు కూడా ఈ 2 రోజుల్లో మీకు వసూలు కాబోతున్నాయి. గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ విశ్వానంద స్వామి. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, సమస్యలు తొలగిపోతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో మాత్రం రహస్యంగా చూడండి, చివరి వరకు చూడండి. ఇక సింహ రాశి వారికి మాత్రం అక్టోబర్ 18, 19 తేదీల్లో జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి గ్రహ ప్రభావం అయితే ఎక్కువగా ఉండబోతుంది. సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి దాంట్లో విజయం లభించబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు పొగడతలకు పడిపోతూ ఉంటారు. వీరికి పట్టుదల, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు. వీరు చాలా ధైర్యవంతులు, చాలా నిజాయితీపరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా
మాట్లాడతారు. దానివల్ల కూడా వీరిని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉండటం వల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. వీరెప్పుడు లగ్జరీగా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదలతో విజయాలు సాధిస్తారు. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే అధికంగానే ఉంటాయి. వీరు ఏ పని చేసినా ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి తమ దాంట్లో ఉన్నదాన్ని సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, అందరూ నా వాళ్ళే అనుకుంటారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో పవర్ ఉంటుంది. గుండెల్లో ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు తమదే పై చేయి కావాలి, సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. పట్టుదలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేస్తారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఊహించని అదృష్టం అయితే కలిసి రాబోతుంది. గ్రహ ప్రభావం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది. గోచార ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో కేతువు గురువు కలయిక వల్ల తికమక పడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు మీరు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఈ 2 రోజుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో డబ్బు మీరు ఎవరికి అప్పు ఇవ్వకండి. అదేవిధంగా ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఎన్నడూ లేని లాభాలు చూస్తారు. శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల రిస్క్ తీసుకొని పట్టుదలతో మీరు విజయాలు సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా కానీ మంచి ఫలితాలు లభిస్తాయి. ఏ పనిలో అయినా మీకు విజయం లభిస్తుంది. వ్యాపారం మీకు కొత్త కస్టమర్ల ద్వారా పుంజుకుంటుంది. ఎన్నడూ లేని లాభాలు మీరు చూస్తారు. ఈ 2 రోజుల్లో అయితే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ప్రేమికులకు ఈ సమయంలో అనుకూలమైన సమయం. అదేవిధంగా జీవిత భాగస్వామితో మీరు సమయాన్ని గడపడం వల్ల మీ యొక్క ప్రేమ బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలంగానే ఉంది. కానీ ఈ సమయంలో గురువు అనుకూలత తగ్గడం వల్ల కొన్ని రోజుల తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు కొనసాగించండి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో అయితే ఆర్ అనే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే మీరు వారికి దూరంగా ఉండండి. సింహ రాశి వారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేయాలి, అవహేళన చేయాలి, అవమానించాలి, నిందల పాలు చేయాలని, కష్టాల పాలు చేయాలని నిరంతరం వారు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా మీపై చెడు కుట్రలను చేస్తూ ఉంటారు. ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులతో మీ పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోకండి. వారి వల్ల మీరు అనేక కష్టాలు బాధలు పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.